ఆ జిల్లాలో చాలా ప్రాంతాలను తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ఎక్కడికక్కడ బోర్లు ఎండిపోయాయి. చాలా చోట్ల ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. కానీ ఆ గ్రామంలో మాత్రం గంగ పొంగుతుంది. పుష్కలంగా నీటి నిల్వలున్నాయి. మండుటెండల్లోనూ పాతాల గంగమ్మ పైకి ఉబికి వస్తుంది. అసలు నీటి కష్టాలే తెలియని పల్లెటూరుపై ఓ రిపోర్ట్. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామం ఇది. ప్రస్తుతం నీరూరుగా ఉన్న ఈ ఊరు గుర్తింపు పొందుతోంది. కూతవేటు దూరంలోని కామారెడ్డిలో తాగునీటి కష్టాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉప్పల్వాయి వాసులు మాత్రం నీటి కష్టాలను జయించారు. నిజానికి వీళ్లు కూడా ఒకప్పుడు తాగునీటి కోసం అవస్థలు పడ్డారు. కొన్నేళ్ల క్రితం ఇంటికో ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకున్నారు. వర్షం నీటిని ఒడిసి పట్టారు. ఇంటికో చేదబావిని తవ్వించుకున్నారు. వేసవిలో చాలా చోట్ల భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. ఈ గ్రామంలో మాత్రం 4 ఫీట్లలోపు పాతాళ గంగమ్మ ఉబికి వస్తోంది. కొద్దిపాటి బోర్లు ఉన్నా ఇప్పటికీ నీటి అవసరాల కోసం బావులపైనే ఆధారపడుతున్నారు. అందుకే గ్రామంలో ఏ ఇంటిని చూసినా చేదబావులే కనిపిస్తాయి. బోర్లు ఎండిపోయినా చేదబావుల్లో మాత్రం పుష్కలంగా నీళ్లు ఉండటం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామంలో ఎవరి ఇంట్లో చూసినా ప్రతి ఒక్క ఇంట్లో బావి ఉంటుంది. ఆ బావిలో 10 ఫీట్లకి పైనే వాటర్ ఉంటాయి తప్ప తక్కువైతే ఉండవు. ఎండాకాలంలో కూడా మేము వాటర్కి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. బావిలో బాగానే నీళ్ళు ఉంటాయి. బోర్ లేదు, ఏం లేదు. ఎప్పటికి ఉంటాయి, వాడుకుంటాం. ఎండాకాలం కూడా ఉంటాయి. మస్తు బావిలు ఉంటాయి మా ఊర్లో. ఉప్పల్వాయిలో 30 నుంచి 40కి పైగా చేద బావులు ఉన్నాయి. అన్ని బావుల్లోనూ 10 ఫీట్లలోపు గంగమ్మ జల సవ్వడి చేస్తుంటుంది. స్వచ్ఛమైన నీళ్లు పుష్కలంగా అందుబాటులో ఉండటంతో ఆ నీటిని తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు. విపరీతమైన ఎండలు ఉన్న గ్రామంలోని చేద బావుల్లో చల్లటి నీరు లభిస్తుంది. ఇప్పటి వరకు తమ గ్రామానికి తాగునీటి కష్టాలంటే తెలియదని అంటున్నారు. 2017-18లో ఇంటికో ఇంకుడు గుంత నిర్మించుకోవడం వల్లే నీటి కష్టాలను జయించినట్లుగా చెబుతున్నారు. జిల్లాలోని చాలా చోట్ల జనాలు తాగునీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల మేర బిందెలతో నడుస్తున్నారు. వాటర్ ట్యాంకర్ల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. సాగునీటి కోసం రైతులు చేసే ప్రయత్నం అంతా ఇంత కాదు. ఒక్కో రైతు 10 బోర్ల వరకు తవ్వుతున్నా గంగమ్మ జాడ కనిపించడం లేదు. కామారెడ్డిలో 1000 నుంచి 1500 ఫీట్లు తవ్వినా చుక్క నీరు పడటం లేదు. అలాంటిది ఉప్పల్వాయి గ్రామంలో మాత్రం చేదబావులు నిండు కుండలను తలపిస్తుండడం తమ అదృష్టంగా చెబుతున్నారు గ్రామస్తులు. మా ఊర్లో ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు ఇక దాదాపు 7 సంవత్సరాల క్రితం ఇంకుడు గుంతలతోటి వాటర్ మాకు ఎక్కడ ఇంకుడు గుంతల వల్లనే మేము అనుకుంటాం మా బాయిలలో ఇంత నీళ్ళు దాదాపు ఇంత ఎండాకాలంలో మొత్తం బోర్లన్నీ ఫెయిల్ అయిన టైంలో కూడా ఒక 3 గజాల లోపలనే నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు 3 నుంచి 4 గజాలలో మాకు నీళ్ళు ఉన్నాయి. మొత్తానికి ఇంకుడు గుంతలతో నీటి కష్టాలకు చెక్ పెట్టిన ఉప్పల్వాయి గ్రామస్తులు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.